వ్యాపార లావాదేవీల వ్యవహారంలో స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురైన సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కేఎన్ఆర్ ఇన్ఫ్రా ఇండియన్ స్థిరాస్తి వ్యాపార సంస్థ యజమాని మోసా సిద్దికి బోయినపల్లి దిల్సుఖ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బార్కాస్ కు చెందిన ఫైజుద్దీన్ కు మోసా సిద్దికి ఓ భూమి వివాదంలో లావాదేవీలు నడుస్తున్నాయి. ఇదే విషయమై ఫైజుద్దీన్ తో మాట్లాడేందుకు సిద్దికి నివాసానికి వచ్చిన ఫైజుద్దీన్ మోసా సిద్దికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఫైజుద్దీన్ మోసా సిద్దిని కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. వెంటనే అతనిని నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు ఈ 6:30 ప్రాంతం సాయంత్రం ఈ మూసా సిద్దికి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. అతను డబ్బుల విషయంలో ఈ లావాదేవీల విషయంలో ఈ ఫయాజుద్దీన్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ డబ్బుల విషయంలో ఇతను ఇవ్వాల్సిన డబ్బుల గురించి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. దానిలో ఫయాజుద్దీన్ అతనిపై దాడి చేసి కత్తితోని తలపై కొట్టి మూసాను ఇంజురీ చేసిండు. అతను ఇమీడియట్గా ఇక్కడ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే మల్లారెడ్డి హాస్పిటల్లో చనిపోయిండు. ఈ డబ్బుల వివాదం వల్లనే ఈ హత్య చేసినట్టు కనబడుతుంది. అతనితో పాటు అతని కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అనుమానించాల్సి వస్తుంది. ముద్దాయిలను కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు.